హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో నిఘా ప్రారంభించినట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం తెలిపింది. టర్కీతో ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసిన డ్రోన్ విమానాన్ని చూపే వీడియోను కూడా ఎంఎన్డిఎఫ్ షేర్ చేసింది. ఏవియేటర్స్ మాల్దీవులు పోస్టు చేసిన వీడియోలో బైకర్ TB2 బ్రాండ్ డ్రోన్ విమానంలో కనిపిస్తోంది. ఏవియేటర్స్ ప్రకారం ఈ డ్రోన్ను మఫారులో ఆపరేట్ చేసింది. 560 మిలియన్ డీల్ కింద కొనుగోలు చేసిన టర్కిష్ డ్రోన్లు గత వారం మాల్దీవులకు చేరుకున్నాయి. ఇది తాత్కాలికంగా మాఫారుకు పంపబడింది. వీటిని తర్వాత హదల్ హనిమాథుకు తీసుకువెళతారు. మాఫారు విమానాశ్రయంలోని హ్యాంగర్ డ్రోన్లను ఆపరేట్ చేయడానికి గ్యారేజ్ మాల్దీవుల జాతీయ రక్షణ దళానికి తాత్కాలికంగా అప్పగించబడింది. హ్యాంగర్ ఆగస్టు వరకు లీజుకు ఇవ్వబడుతుంది. టర్కీ నుంచి కొనుగోలు చేసిన బేకర్ TB2 డ్రోన్లను నిఘా మిషన్ల కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ డ్రోన్లు ఆయుధాలతో అమర్చబడి సాయుధ మిషన్లకు నిర్వహించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. మహమ్మద్ ముయిజు నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం దేశ జలాలను రక్షించే ప్రయత్నాలకు హామీ ఇవ్వడం తప్ప డ్రోన్లకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. భారత సైన్యాన్ని దేశం విడిచి వెళ్లమని కోరిన తర్వాత మాల్దీవుల మహమ్మద్ ముయిజు ప్రభుత్వం టర్కీ కంపెనీ బేకర్తో $37 మిలియన్ విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందం ప్రకారం వారికి ఈ డ్రోన్లు అందాయి. మాల్దీవులలో పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముయిజు టర్కీకి వెళ్లారు. ఆ తర్వాత ఈ ప్రమాదకరమైన డ్రోన్ల కోసం ఒప్పందం కుదిరింది. ఆర్మేనియా నుంచి యుక్రెయిన్ వరకు జరిగిన యుద్ధంలో ఈ టర్కీ డ్రోన్లు విధ్వంసం సృష్టించాయి. పాకిస్తాన్ కూడా ఈ కిల్లర్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. సముద్ర ప్రాంతాన్ని పర్యవేక్షించేందుకు ఈ డ్రోన్లను కొనుగోలు చేసినట్లు మాల్దీవుల ప్రభుత్వం తెలిపింది. భారత సైనిక సిబ్బందిని దేశం విడిచి వెళ్లమని కోరిన తర్వాత మాల్దీవులు తమ తీర ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో మాల్దీవుల అధ్యక్షుడు చైనా, టర్కీ నుండి సహాయం తీసుకుంటున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.